ఎలా తిరిగింది పొలిటికల్ వైపు మైండ్ అనేది అదే క్వశ్చన్ మార్క్. ఎవరైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు కదా. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు పాలిటిక్స్ అసలు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఇంట్రెస్ట్? 9th క్లాస్ వరకు నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్. పాలిటిక్స్ అంటే పడదు నాకు అసలు. 9th క్లాస్ వరకు ఎవరైనా వచ్చి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఉన్నంత వరకు మీరు రాజకీయంలో ఉన్నారు. అధికారంలో లేదు అని చెప్పేసి మీరు క్విట్ అయినారా? అంటే ఎందుకైనారు? పార్టీ ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నాకేమి, పార్టీ ఓడిపోతే నాకేమి ప్రాబ్లం? ఇప్పుడు తప్పు చేసింటే నాకు భయం ఉంటుంది. అంటే ఎందుకు ఆ పార్టీ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆ పార్టీ చూస్ చేసుకోవడానికి కారణం ఏమంటే ఒకటి, ఇద్దరు దూరం అవ్వడానికి కారణం ఏంటి? ఆ విపత్తు ఏంటి? సంథింగ్ అది ఏమైందనే తెలియదు అసలు. యాక్చువల్గా 2-3 టైమ్స్ అడిగిన. యాక్చువల్ 2022 ఇద్దరు బాగున్నాం. అసలు ఒక రోజు నైట్ అయితే ఏం జరిగిందంటే, నేను చాలా సండే యాక్చువల్గా బేసిక్గా ఈ ఇంటర్వ్యూ చూసాక మీరు మీ తమ్ముడితో మంచిగా ఉండండి. ఎందుకంటే పాపం మీ గురించి చాలా సేఫ్ చెప్పాడు, చాలా ఎమోషనల్ అవుతున్నాడు. ఇప్పుడు కూడా నేను టెంపుల్ పోయిన అడిగి కూడా ఫస్ట్ కోరుకునే వాళ్ళు దేవుడా నేను చెప్పాను మానవం బాగుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పటికీ నేను మానవు, నేను అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ ఏజ్ లో రాజకీయాలకు వచ్చారు, అలాగే తక్కువ ఏజ్ లో కూడా పెళ్లి కూడా ఏమైనా చేస్తున్నారా? నాకు ఎంతసేపు ఉన్నా సింగిల్ గా ఇది చేయాలనే కానీ ఆ పెళ్లి అంత పని లేదు. ఆ పాప యాక్చువల్గా చెప్పాలంటే మా అత్త కూతురు. ఆ పాప పేరు ముస్కాన్. యాక్చువల్గా మేమిద్దరు ముద్దుగా ఎట్లా పిలుచుకుంటాం అంటే ఆ పాప. హలో, హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనతో ఎవరున్నారంటే ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న ఏజ్లోనే రాజకీయాలు పాలిటిక్స్లోకి వెళ్ళేసి ఎంతో సేవ చేసిన సోషల్ సర్వైవర్ సురేంద్ర అని చెప్పేసి సో మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఆల్మోస్ట్ రాజకీయాలు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కాకపోతే ఒక 10th క్లాస్ నుంచి రాజకీయం అనేది స్టార్ట్ చేసి పాలిటిక్స్లోకి వచ్చి ఇంత సక్సెస్ అవ్వడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. ఒకసారి మాట్లాడదాం. నమస్తే తమ్ముడు, ఎట్లున్నావు? బాగుంది. ఓకే, సో నిజంగా ఫస్ట్ నేను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అలాగే చాలా షాకింగ్ గా కూడా ఉంది. ఎందుకంటే 10th క్లాస్ లోనే వచ్చేసాను అని చెప్పేసి అంటున్నారు పాలిటిక్స్ కి. అసలు నిజంగా ఎవరు లేరు అలా. ఓవరాల్ గా చూసుకుంటే నాకు ఇప్పుడు మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. ఎందుకంటే బేసిక్ ఎక్కడ చూసినా అటు ఆంధ్రాలో గానీ తెలంగాణలో గానీ ఎక్కడ లేదు. అట్లాంటిది మీరు అసలు ఎలా, అసలు 10th క్లాస్ లో ఎలా రావాలంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందే కన్ఫర్మ్. ఆ ఏజ్ లో రావాలంటే ఉన్నా గానీ రారు. ఏదో చదువుకుంటూ ఏదో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు కానీ రారు మాక్సిమం. అందుకే నీకు ఎలా తిరిగింది పొలిటికల్ వైపు మైండ్ అనేది అదే క్వశ్చన్ మార్క్. ఎవరైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు కదా. యాక్చువల్ ఎంజాయ్మెంట్ మీద అయితే నాకు ఇప్పటికి ఇంట్రెస్ట్ లేదు, ఇప్పటికి లేదు. అసలు ఫ్రెండ్స్ బయటికి పోదాం అది అంటారు. నేను బయటికి రావడమే చాలా తక్కువ. అసలు ఎప్పుడో ఒకసారి వీక్లీ 1 or 2 వస్తుంటా. అది ఈవినింగ్ టైం. అది సమ్మర్ లో అయితే అసలు అది కూడా లేదు, ఈవినింగ్ కూడా లేదు. అంటే మా ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా, వచ్చి ఆడిపోదాం పెట్టి ఏంది బయట తిరిగి లాభం లేదు. అది బిఫోర్ అయితే పాలిటిక్స్ లో ఉంటే కంటిన్యూస్ గా తిరిగిన చేసిన. చెప్పాలంటే పాలిటిక్స్ లో ఉన్నంత వరకు నేను ఇంట్లో తక్కువ. అసలు ఎప్పుడు నేను అర్ధరాత్రి మిడ్-నైట్ 12కి వస్తుంటా, 1కి వస్తుంటే నాకు తెలియదు అసలు. అట్లాంటి పరిస్థితి నాది అప్పుడు. ఇప్పుడు ఇంటికి పరిమితమైన, అప్పుడు ఇంటికి రాజకీయాలకు పరిమితమైన, ఇప్పుడు ఇంటికి పరిమితమైన, అంతకు మించి ఏం లేదు ఇంకా. ఇప్పుడు సురేంద్ర మీరు ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ ఉన్నంత వరకు మీరు రాజకీయంలో ఉన్నారు, పాలిటిక్స్ లో వైఎస్ఆర్సీపీలో. తర్వాత ఇప్పుడు 1 year నుంచి మీరు పాలిటిక్స్ లో లేరు. అంటే ఇప్పుడు అధికారంలో లేదు అని చెప్పేసి మీరు క్విట్ అయినారా? అంటే ఎందుకు అయినారు? అధికారం ఉన్నా లేకపోయినా క్విట్ కావాల్సిన అవసరం అంటూ నాకు లేదు. ఒకటి, అధికారం ఉంటే ఏం నేను పెద్దగా నాకు వచ్చింది ఏమేం లేదు, అధికారం లేకపోతే నాకేం వచ్చింది. అధికారం ఉన్నా లేకపోయినా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వర్క్ చేసేవాడిని. అంటే ఎందుకు ఆ పార్టీ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆ పార్టీ చూస్ చేసుకోవడానికి కారణం ఏమంటే, ఒకటి ఫ్యాన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఫ్యాన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఈ వీళ్ళిద్దరిని చూసి నేను యాక్చువల్గా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నాకు వేరే పార్టీల పైన అసలు ఆలోచన లేదు. ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదంటే ఇంకా రాజకీయాలకి అంతే నాది కొలుగుతారు. అంతేగాని మళ్ళీ నేను ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి ఎదుర్కొంటా నాకు అవసరం లేదు అసలు.
ఓకే. నేను యా పార్టీలో అయినా సంపాదించుకునేది ఏముంది, పెట్టేది ఏముంది. నేను ఇంతవరకు 3.5 years 4 years చేసినా కానీ నా బ్యాంక్ బ్యాలెన్స్ కావాలంటే మీకు డీటెయిల్స్ చూపిస్తాను. నేను ₹1 కూడా అసలు ఒక్క రూపాయి ₹1 లేదు. ఏం రాలేదు. ₹1 ఏం రాదు. నేను నా 3 years సొంత ఉన్నాం. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను తిరిగిన యాక్చువల్. సరే, మీ సొంత డబ్బులు ఎంత ఖర్చు అయినాయి? నా సొంత డబ్బులు అంటే అవి యాక్చువల్ గా ఎంత పోయింటే మనం కౌంట్ చేసుకునే. ఓకే, అంటే వేలల్లో కౌంట్ చేసుకోవాలా, లక్షల్లో కౌంట్ ఇప్పుడు చేసుకోవాలా? ఏమంటారంటే యాక్చువల్ నేను హైదరాబాద్కి వచ్చిన, ఈ రోజు పొద్దున్న నేను వచ్చిన, నేను నైట్ నేను కార్ వేసుకొని వస్తే ఈరోజు మార్నింగ్ వచ్చిన. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా నాకు గుర్తులే. ఒకటి ఎందుకంటే అకౌంట్ లో ₹1 లేదన్నారు, ఎన్ని ఖర్చు అయినా తెలియదు అంటున్నావు. అంటే అది నా పర్సనల్ అమౌంట్. అది ఓకే, నేను రాజకీయాలను సంపాదించిన అమౌంట్ అయితే కాదు అసలు. ఓకే, రాజకీయాల్లో నేను మైనింగ్ చేసి లేకపోతే ల్యాండ్ మాఫియాలు చేసి సంథింగ్ నేను సంపాదించిన డబ్బులు అంటూ కాదు. అట్లాంటి వ్యవహారాలు కూడా ఎప్పుడు చేయలేదు అసలు. అవి నా పర్సనల్ ఒకటి సేవింగ్స్ కానీ అట్లాంటివి నావి పెట్టుకొని ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కట్ చేసిన డబ్బులే నాకు గుర్తులేవు. ఇంకా మీరు సంవత్సరం కిందట చేసిన డబ్బులు ఎంత అంటే నేను కౌంట్ ఎట్లా చెప్పగలను. సో మొత్తం అయితే మీ జేబులో నుంచి మాత్రమే పెట్టారు. పాలిటిక్స్ లో ఉన్నప్పుడు అక్కడ నుంచి అయితే మీకు ఏం రాలేదు అంటున్నారు. నాకంటూ ఏం రాలేదు, ₹1 కూడా నేను తీసుకోలేదు అసలు. ఓకే, ఇచ్చినా గానీ చెప్పాలంటే యాక్చువల్ గా కొన్ని సీట్స్ విషయంలో, నర్సింగ్ సీట్ గానీ కొన్ని సీట్స్ విషయంలో యాక్చువల్ గా ఇస్తామన్నా. ఒకటి ఆర్లగడ్డలో కేసు ఒకటి డీల్ చేసిన. యాక్చువల్ గా అది ఒక లేడీ కేసు, ఒక ఆమెది. ఆమె వచ్చేసి బీటెక్ అయిపోయింది. ఆమె నెక్స్ట్ పర్పస్ కింద ఏదో హై ఎడ్యుకేషన్ కి యుఎస్ వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక వ్యక్తి, చెప్పాలంటే వీళ్ళ ఫ్యామిలీ రెడ్డిస్, వీళ్ళ మంచి ఫ్యామిలీ, ఆస్తులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఒక కొడుకు, ఒక కూతురు, వైఫ్ అండ్ హస్బెండ్, ఇంతే వీళ్ళ ఫ్యామిలీ. ఒక ముస్లాం, ఇంతనే వీళ్ళ ఫ్యామిలీ. అట్లాంటిది ఏమైందంటే వాడు యాక్చువల్ గా వేరే ఫ్యామిలీ, అంటే వీళ్ళు రిలేటివ్సే కానీ వాడు వేరే ఫ్యామిలీ. వాడు ఏం చేసినాడంటే పెళ్లి చేసుకోవాలా అని అది ఇది అనేసి వీళ్ళని వేధింపులు గురి చేసి వీళ్ళపైన రిటర్న్ కేసులు పెట్టి నానా ఇబ్బందులు గురి చేస్తే యాక్చువల్ గా నాకు పరిచయం లేదు. వాళ్ళు లిటరల్లీ చెప్పాలని నాకు పరిచయం లేదు. యాక్చువల్ నేను ఒకసారి ఇండోర్ స్టేడియంలో చాంబర్లో కూర్చున్నాను. ఒకసారి నాకు ఆ పిల్లోడు ఇన్స్టాలో మెసేజ్ చేసిన. ఎవరు జైల్లో తెలియదు ఆ పిల్లోనికి, ఎవరిని పట్టుకుంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ లేదు. ఆ పిల్లలు నాకు మెసేజ్ చేసిన. యాక్చువల్ గా నేను మెసేజెస్ చాలా వరకు చూడను అసలు. ఇప్పుడు నా అకౌంట్ చూసుకుంటే నేను ఇప్పుడు వాడే అకౌంట్ సురేంద్ర ఐజీ, ఇంకోటి నాది పొలిటికల్ అకౌంట్ ఇంకోటి ఉంది. ఆ పొలిటికల్ అకౌంట్ అయితే నేను వాడను అసలు. ఇప్పుడు స్టాప్ అయిపోయింది కాబట్టి వాడటం. దాంట్లో చాలా మెసేజ్ వచ్చింది. అప్పుడు వచ్చినా నేను చూసుకునేవాడిని కాదు, తక్కువ. ఎందుకంటే అప్పుడు ఉండేది ఒక 1 day తర్వాత నేను చూసిన మెసేజ్. చూసి సరే ఏదో ప్రాబ్లం అంటున్నాడు అని నేను రిప్లై ఇచ్చిన. అంటే అన్న నేను కలసాలా అని చెప్పాను. ఆ పిల్లోడు చూసే ఆర్లగడ్డ, నేను చూసే ఆలూరు, ఏంది పరిస్థితి, నేను ఆడికి నేనేం చేయగలనని అంటే అన్న ఇట్లా అయింది అంటే ఆ పిల్లోడు చెప్పనీకి రాలే. చిన్న ఏజ్ పిల్లోడు చెప్పనీకి రాలే. అంటే అన్న మా అమ్మ మాట్లాడుతుంది. నెక్స్ట్ డే వాళ్ళ అమ్మ మాట్లాడి వాళ్ళ మదర్ మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి సురేంద్ర ఎట్లుంది పరిస్థితి, ఇట్లా మా పైనే రిటర్న్ కేసులు పెట్టినారు. యాక్చువల్గా నీకు ఏమన్నా మా పైన అనుమానం ఉంటే మా మొత్తం ఆర్లగడ్డ మండలం వాళ్ళది యాక్చువల్గా అల్లూరు గ్రామం ఏదో ఆ గ్రామం, మా గ్రామంలో వచ్చి అందరిని ఇన్వెస్టిగేట్ చేసి మా పైన మేము బ్యాడ్ అంటే నువ్వు ఈ కేసులో కూడా పెట్టు, గుడ్ అంటే నువ్వు నీకు ఇష్టం వచ్చి నువ్వు చేయను అంటే నేను వాళ్ళు చెప్పిన మాట నమ్మిన. యాక్చువల్గా నమ్మిన. ఇంకోటి ఆడపిల్ల విషయం ఇంకా నేను కేర్ తీసుకొని దాన్ని ఎట్లా గట్లా సాల్వ్ చేయాలని ఆడ ఉండే వాళ్ళ చేసిన ఆ విషయం చేసేసి కొంచెం ఆడ ఉన్న సిఐకి డిఎస్పీకి కొంచెం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించాను. యాక్చువల్ డైరెక్ట్ నేనంటే ఇంటరాక్ట్ కాలే, ఎందుకంటే నాకు అక్కడ ఉండే డిఎస్పీలు సిఐ నాకు పరిచయం లేదు. మధ్యలో వాళ్ళతో నేను మాట్లాడిచ్చేసి డిఎస్పీలు వాళ్ళతో మాట్లాడించి అయినా కానీ కేసు సాల్వ్ కాలే. చాలా ఇబ్బందులు పడినారు, చాలా ఇబ్బందులు పడినాక నేను ఒకసారి ఏం చేసిన అంటే స్పందన కార్యక్రమం ఎస్పీ పెడుతుండే, ప్రతి మండే పెడుతుండే. దానికి నేను అపాయింట్మెంట్ ఇప్పించిన. ఆ టైంలో పోయినా, ఆ టైంలో పోయి కలిసినారు. అది అయిపోయినాక అప్పుడు కూడా కొంచెం నెగ్లెక్ట్ జరిగినాక కొంచెం నేను చెప్పిన డిఎస్పీతో వాళ్ళతో మాట్లాడేసి నేను అన్నాను లేదు సార్ కన్ఫర్మ్గా యాక్షన్ తీసుకోవాలి. యాక్చువల్ నాకు డిఎస్పీ కూడా పరిచయం లేదు, డిపార్ట్మెంట్తో పెద్ద పరిచయం లేదు. అంటే మధ్యలో ఉండేవాళ్ళతో పరిచయం, మధ్యలో ఉండేవాళ్ళు కాన్ఫరెన్స్ కలిపితే నేను మాట్లాడి నేను చెప్పిన మొత్తం డీటెయిల్స్. సార్ పరిస్థితి ఒక ఆడపిల్ల విషయం, మీరు దాన్ని సీరియస్గా డీల్ చేయండి అంటే లేదు బాబు నేను చేస్తాంలే, మీరేం మధ్యలో ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పేసి. అంటే అప్పుడు గవర్నమెంట్ మాదే, నువ్వు ఏం ఇన్వాల్వ్ కావద్దు అసలు నేను చూసుకుంటాను.
అనేసి ఆ రకంగా చెప్పేసి అది యాక్చువల్గా కేసు సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, కొడుకు చదువుతున్నాడు, ఆమె కూతురు వెళ్ళిపోయింది, బాగున్నారు. వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇంటికి పిలుస్తారు, వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోలే, వాళ్ళు ఇప్పటికీ ఇంటికి పిలుస్తారు. అంటే ఇది అనేది కాదు, చాలా వరకు చేసిన. ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ యాక్చువల్గా నా క్లాస్మేట్ ఎవడు, నా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్. యాక్చువల్ ఇద్దరు ఒకటే స్కూల్లో చదివినాం. మోడల్ స్కూల్ అయిపోయింది, ఇంటర్లో పిల్లలు సీట్ ఇవ్వలే. అది ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాదు ఆ రోజు విషయం. ఆ పిల్లోడు అడిగింది కూడా పెద్ద గ్రూప్ ఏం కాదు, ఒక చిన్న గ్రూప్ సిఈసి. ఆ పిల్లోడు అడిగింది సిఈసి గ్రూప్ అడిగింది. ఒకవేళ ఎంపీసీ బైపీసీ అంటే ఏమైనా టాప్ ర్యాంకర్స్ ఫుల్ అయిందని చెప్పుకునే ఆప్షన్ ఉంది. కానీ ఆ పిల్లోడు అడిగింది సిఈసి గ్రూప్ అడిగింది. కానీ ఆ పిల్లోడికి లేదని చెప్పినాడు. ఆ పిల్లోడికి యాక్చువల్ ఫాదర్ లేడు. ఆ పిల్లోడు ఆ విషయంలో కొంచెం చాలా ఇబ్బంది పడి ఎవరిని ఆశ్రయించాలో తెలియక వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడితే సురేంద్రతో ఉన్నాడు కదా ఇప్పటికప్పుడు అంటే చేసినాడు, బాధపడుకుని చేసినాడు. నేను అన్నాను, అరే నేను ఉన్నాను కదా, నువ్వెందుకు బాధపడుతావు, అదే పెద్ద ఇదే ఏమన్నా, నేను మాట్లాడిస్తాను అది అనేసి ఆ పిల్లోడు నాకు ఒకరోజు ఫోన్ చేసినాడు. నెక్స్ట్ లోపు నేను ప్రిన్సిపల్కి చేసిన, సార్ ఇట్లా నేను ఈ పిల్లోని పోమని చెప్పాను. పోయి నువ్వు ప్రిన్సిపల్కి ఫోన్ నేను మాట్లాడు సార్, ఇట్లా వైఎస్ఆర్ ఎస్సీ నుంచి నేను సురేంద్ర మాట్లాడుతున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, మీరు ఏదో సీట్ విషయం చేసినాను. లేదు ఇప్పుడే డాక్యుమెంట్ మొత్తం అనేది సబ్మిట్ చేయము, జాయిన్ చేసుకుంటాం. ఆ పిల్లలు ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు ఆ విషయం. అట్లా ఇవనేది కాదు, ఏదో చెప్పుకుంటూ పోతే ఇంకా అట్లే వస్తూనే ఉంటాయి. సో ఓవరాల్ గా అయితే మీరైతే చాలా మందికి సర్వీస్ అయితే చాలా వరకు చేసిన. ఈ చిన్న ఏజ్ లో అంత సర్వీస్ చేయాలని చాలా కష్టం, చాలా కష్టం అసలు. అవును, చాలా కష్టం. అదే సో ఓవరాల్ అంటే ఒక మీ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే కాకుండా బయట నుంచి ఎవరు ఫోన్ చేసినా కానీ మీరు ఆల్వేస్ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆంధ్ర ఏంది, తెలంగాణ వరకు చేసిన. యాక్చువల్ గా తెలంగాణలో కూడా కొంతవరకు చేసిన. ఎందుకంటే అంటే తెలంగాణ చేసిన అంటే నాకు ఏదో ఉందని కాదు, నాకు కొంచెం వాళ్ళు వీళ్ళు పరిచయాలు ఉండబట్టి తెలంగాణ కూడా చేసిన కొంతవరకు. అంటే పెద్ద కాకపోయినా ఏదో చిన్నవి నా స్థాయికి తగ్గినట్టు నేను చేసిన. నేను మళ్ళీ పెద్దగా చేసిన అని చెప్పుకోను, మళ్ళీ చిన్నగా చేసిన అని చెప్పుకోను. నా స్థాయికి నా కెపాసిటీకి తగ్గినట్టు నేను చేసిన. సరే, ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ లో మీరు రాజకీయాలకు వచ్చినారు కదా, వెనకాల మీ పేరెంట్స్ ఉంటారు, మీ ఇంట్లో అందరూ ఉంటారు. సో వాళ్ళు ఏమనలేదు అసలు, అంటే మనకి ఎందుకు ఇట్లాంటివన్నీ అంటారు కదా, అట్లా ఎందుకంటే కన్ఫర్మ్ అంటారు. ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఉండే కాలం ఎట్లుందంటే ఎంత మంచి చేసినా గుర్తింపు అనేది దొరకదు, అది అందరూ తెలిసిందే. ఈ సొసైటీలో ఎట్లుందంటే చెడు వానికి గుర్తింపు ఉంది కానీ మంచి గుర్తింపు లేదు. ఎంత మంచి చేసినా గుర్తించాడు. నువ్వు వానికి ఒక 1000 రూపాయలు వాడు నేను గుర్తిస్తాడు. అట్లాంటి సొసైటీ, ఎంత మంచి చేసినా గుర్తించాడు. అట్లాంటిది ఉంది కాబట్టి పేరెంట్స్ కూడా అడ్డు పడినారు. వాళ్ళు కూడా యాక్చువల్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఇదేమంటే ఎంతసేపు ఉన్నా వాళ్ళు నా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోనే నేను కంటిన్యూ కావాలి, ఒక జాబ్ పర్పస్ నేను వెళ్ళాలా, అదే దానికే మూవ్ అయినారేమో కానీ ఎప్పుడు కానీ పాలిటిక్స్. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు పాలిటిక్స్ అసలు ఇంట్రెస్ట్ లేదు. 9th క్లాస్ వరకు నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. పాలిటిక్స్ అంటే పడదు నాకు అసలు. 9th క్లాస్ వరకు ఎవరన్నా వచ్చి మాట్లాడినా కానీ నేను ఆడ నుంచి క్విట్ అయిపోయాను. పాలిటిక్స్ అంటే పడదు నాకు అసలు, ఏంది కూడా తెలియదు సరిగా. ఆ 10th లో కొంచెం కొన్ని కారణాల వల్ల రావాల్సి వచ్చింది. కానీ చెప్పాలంటే అది కొంతమందికి నేను వచ్చిందని కొంతమందికి మంచి జరిగింది. ఏమంటే నాకు కొంచెం లాస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3.5 years కష్టపడినా కొంచెం మళ్ళీ క్విట్ అవ్వడం అది జరిగింది. యాక్చువల్లీ ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ నేను కొంచెం ఎక్కడ నాకు సపోర్ట్ లేదు యాక్చువల్ చెప్పాలి. ఈరోజు చాలా మంది అంటారు వానికి వాడు సపోర్ట్ చేసినాడు, వీడు సపోర్ట్, అసలు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. నాకు అసలు ఎవరు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అన్నారు కదా, మరి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు వచ్చారు? ఇంట్రెస్ట్ లేకున్నప్పుడు ఎందుకు వచ్చినానంటే అదే యాక్చువల్గా కొన్ని సమస్యలను ఫైండ్ చేసిన. అప్పటికే చిన్న ఏజ్ గా ఫైండ్ అవుట్ ఉంది నాకు. 6th to 9th వరకు ఫైండ్ అవుట్ చేసిన కానీ నాకు దారి తెలియదు. ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలి. ఇప్పుడు డబ్బు ఉందంటే పంచుకుంటా పోతే అయిపోతాడు డబ్బు కూడా, కానీ దానికి ఏదో ఒక సొల్యూషన్ కొడకాలి. ప్రతి ఒక్కరికి ఒక సొల్యూషన్ కొడకాలి. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ప్రాబ్లం ఫేస్ చేసి నేను కళ్ళారా నేనే చూసిన. కొన్ని విషయాలలో ఏమన్నా బుక్స్ కి డబ్బుల విషయాలలో కానీ చాలా విషయాల్లో ఫేస్ చేయడం నేను లైవ్ లో చూసినా కాబట్టి నేను ఆ రోజు డిసైడ్ అయింది ఏమంటే 10th లో కూడా నేను యాక్చువల్గా మధ్యలో 10th లో డిసైడ్ అయ్యి అప్పుడు కూడా నేను యాక్చువల్గా అంటే డైరెక్ట్ దిగల. ఫస్ట్ 10th లో నేను సోషల్ మీడియా వర్క్ చేసాను. నెక్స్ట్ ఒక పోస్ట్ లో పెట్టడము ఇట్లాంటి సంథింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట్లా అట్లాంటివి చేసిన. అంతే, డైరెక్ట్ మైకులు పట్టుకోవడం అట్లాంటివి లేదు. 10th అయిపోతూనే
ఇంకా నేను ఇంకా ఎట్లా ఒక రేంజ్ లో చేసుకుంటా పోయినా ప్రతిదీ. ఒకటి వేదావతి ప్రాజెక్ట్ పాదయాత్ర అని 24 కిలోమీటర్స్ ఇన్స్టాగ్రామ్ లో మే టైంలో అది ఓకే మే టైంలో దాదాపు అప్పుడు డిగ్రీస్ వచ్చేసి 38-39 డిగ్రీస్ యాక్చువల్ గా 24 కిలోమీటర్స్. ఓకే అది యాక్చువల్ గా ఆ రోడ్డు పైన నడచాలంటే అంత కెపాసిటీ ఉండాలి. పెద్దోళ్ళు అయితే నడుస్తుంది. నా ఏజ్ దాదాపు ఇప్పుడు 17-18 అంతే. అట్లాంటి 24 కిలోమీటర్స్ నేను పాదయాత్ర, అది కూడా నేను సక్సెస్ చేయించుకుంటూ ముందుకు వచ్చాను. అది చెప్తాను. మళ్ళీ తర్వాత వాల్మీకి నిర్హార దీక్ష 10 రోజులు, అది కూడా అసలు చాలా మంది నాకు ఒకడు ఫోన్ చేసి, అంటే ఇప్పుడు ఉంటారు కదా ఎవరు యాక్చువల్ కూడా ఎవరు అని కూడా నాకు తెలియదు, అన్నోన్ నెంబర్ చేసినాడు. చేసి వాడు ఒక మాట అన్నాడు నాకు, నువ్వు ముందే వీక్ ఉన్నావు, నువ్వు నిర్హార దీక్షలు చేసిన అవసరం మనకి, పోయి మనసంగా ఇంట్లో ఉండిపోన్నాడు. ఆ రోజు ఒక 2 డేస్ తర్వాత అన్నాడు. నేను వానికి ఏం మాట్లాడలే, నేను మనతో ఏం మాట్లాడలే. నేను యాక్చువల్ గా వాడిని అనుకుంటే నేను ఆ రోజు ఏమన్నా చేయొచ్చు నాకు పవర్తో, కానీ నేను వాడిని ఏమనలే అసలు. వదిలే, వాడు దేవుడు ఉన్నాడు పైన, చూసాడు ఆయన, వాడిని జరిగేది జరుగుతుంది అని నేను ఏం మాట్లాడలే అసలు. మాట్లాడుకోకుండా నేను 10 రోజులు నిర్హార దీక్ష కంటిన్యూ చేసిన. అది కూడా జనవరి టైంలో నిర్హార దీక్ష. తర్వాత మళ్ళీ వేదావతి ప్రాజెక్ట్ పాదయాత్ర 24 కిలోమీటర్స్ గుళ్ళెం టు ఆలూరు, ఆ ప్రాజెక్ట్ పాదయాత్ర. కానీ ఇంకా చెప్పాలంటే నేను ఇంకా ఇప్పుడు పాలిటిక్స్ లో ఉంటే ఇంకా చాలా చేసేవాడిని. ఎందుకంటే ఇప్పుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది నాకు, లేదని చెప్పాను. ఇప్పుడు కూడా అంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను క్విట్ కావడం వచ్చింది. కానీ పార్టీ ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నాకేమి, పార్టీ ఓడిపోతే నాకేమి ప్రాబ్లము? ఇప్పుడు తప్పు చేసింటే నాకు భయం ఉంటది, తప్పు చేయకుండా నాకేంది భయము? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు భయం. సో ఇప్పుడు సోషల్ సర్వీస్ చేయడానికి మీరు, అంటే పాలిటిక్స్ లో ఉన్నప్పటి నుంచి సోషల్ సర్వీస్ అనేది మీరు చాలా చేసినారు అని చెప్పేసి చెప్పినారు కదా, మరి అలాంటిది పార్టీలో నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసారు, వాటికి దూరంగా ఉంటున్నారు రాజకీయాలకి, మరి ఇప్పుడు చేస్తున్నారా సోషల్ సర్వీస్, లేదంటే అది అక్కడి వరకే అంటారా? ఇప్పుడు కూడా చేస్తున్నా, చేయడం లేదని చెప్పలేదు. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఒకటి నాకు ఎంత కెపాసిటీ హ్యాండిల్ అవుతుంది అంతవరకు నేను చేస్తున్నా. అప్పుడు ఎంత చేసినా అంత ఇప్పుడు కూడా చేస్తున్నా. అప్పుడు ఏమంటే బయట ఎక్కువ తిరిగి అట్లా చేసేవాడిని. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏదన్నా మనోళ్ళు ఏదన్నా అంటూ, ఏదన్నా పర్సనల్ ఏమన్నా రీజన్స్ ఉంటే అలా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేయడం, సాల్వ్ చేయడం, ఇలాంటివి ఇంట్లో కూర్చొని ఇప్పటికి చేస్తున్నాను. అదేమి ఇప్పటికేమేమి లేదు, ప్రతిదీ చేస్తున్నాను ఇప్పుడు కూడా. ఏమంటే ఏ పార్టీ అనేది నాకు ఇది లేదు. సో ఇప్పుడు ఇన్ని జరిగిన వాటిలో ముఖ్యంగా మీ ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే చాలా వరకు లైక్, అంటే మీ బ్రదరా లేదంటే మీ ఫ్రెండా ఎవరో మాకైతే తెలీదు, బట్ మోర్ దెన్ ఫొటోస్ అనేది తనతో చూసాము. అంటే ఏంటి అసలు, అంటే పార్టీలో పరిచయమైన ఫ్రెండా లేదంటే ఏంటి? ఆయన ఫ్రెండ్, నేనైతే ఆయన ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేయను. యాక్చువల్గా ఆయన ఓన్ బ్రదర్ అని చెప్పుకుంటాను. కానీ ఓన్ బ్రదర్ అంటూ కాదు, నా దృష్టిలో ఆయన ఓన్ బ్రదరే. పెద్దమ్మ కొడుకు, పెద్దన్న కొడుకు అని చెప్పుకోవచ్చు. ఆయన పేరు గౌస్, ఆయన పేరు. యాక్చువల్ గా ఓన్ బ్రదర్ అని చెప్పుకుంటా. నేను నా లైఫ్ లో ఒక అంత ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అంటే ఇప్పటికి యాక్చువల్ గా ఆయనకి నాకి కొంచెం 3 years నుంచి ఇద్దరికి మాట్లాడలేదు సరిగా. మన రీసెంట్ గా బర్త్డే కూడా చేసిన, అంటే మొన్న మళ్ళీ కలిసినాం, మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ దూరం అయినాం. మొన్న రీసెంట్ గా బర్త్డే అప్పుడు కూడా ఫుడ్ డొనేషన్స్ అంట 120 members కి. ఇద్దరు దూరం అవ్వడానికి కారణం ఏంటి, ఆ విపత్తు ఏంటి? నాకు తెలుస్తుంది. అది తెలుసుకోవాలంటే ఒకటి నేను దేవుడు ఉన్నా కావాలా, సంథింగ్ కావాలా, అంతేగా. కోల్డ్ వార్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో. వారంటూ ఏం లేదు అసలు, వారంటూ ఏం లేదు అసలు. ఇద్దరి మధ్య ఏం ప్రాబ్లం అంటూ ఏం లేదు. సంథింగ్ అది ఏమైందని తెలియదు అసలు. నేను యాక్చువల్ గా 2-3 times అడిగిన. యాక్చువల్ 2022 వరకు ఇద్దరు బాగున్నాం. 2022 వరకు ఎట్లున్నామంటే అసలు ఓన్ బ్రదర్స్ లాగే ఉన్నాం ఇద్దరు. అసలు ఒక రోజు నైట్ అయితే ఏం జరిగిందంటే, నేను ఆ రోజు సండే యాక్చువల్ గా 2022లో 2021 అనుకుంటా, నాకు ఇయర్ గుర్తులేదు సరిగా. నైట్ నేను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ పనుకున్నాను, నైట్ ఫోన్ చూసుకుంటున్నా. 10:30 టైము. ఆయన వాట్సాప్ లోకి వచ్చినాడు, మా అన్న వాట్సాప్ లోకి వచ్చినాడు. నేను అది నా జీబీ వాట్సాప్, నేను వాట్సాప్ లోకి వస్తే ఆన్లైన్ అని చూపిస్తుంది, డాట్ వస్తుంది. చూసినా సర్లే అని ఒక 2-3 seconds ఫోన్ వచ్చింది ఆయన నుంచి. సో ఆయన చేసినాడు, చేస్తే నేను మాట్లాడితే ఏమన్నాడు, పనుకోలేదు, నిద్ర రాలేదు అంటే. లేదు ఆఫ్టర్నూన్ పనుకున్నాను, దానికే నిద్ర రాలేదు, దానికే ఫోన్ చేసాను. సరే అని కట్ చేసినాడు, ఏం మాట్లాడలేదు. సరే అని కట్ చేసినాడు.
కట్ చేసినాక ఫోను నేను నేను ఒక 30 సెకండ్స్ అర్థం కాలే. ఎందుకు చేసినాడు? ఎందుకు కట్ చేసినాడు? అర్థం కాలే. ఒక 2 మినిట్స్‌కి బైక్ వచ్చింది బయటికి. R15 బండేసుకొని వచ్చినాడు. ఆరెంజ్ కలర్‌ది రేసింగ్ జాకెట్ ఏసుకొని, ఇది మామూలు యాక్చువల్‌గా జెర్కిన్ టైపు ఏసుకొని వచ్చినాడు. యాక్చువల్‌గా నేను పడుకునేది మా ఇంట్లో నేను పడుకోను. మా ఊళ్ళ ఇంట్లో పడుకుంటా. నాకు మా ఇంట్లో బెడ్‌రూమ్ ఉంది. మా ఊళ్ళ ఇంట్లో ఉంది. యాక్చువల్‌గా నేను నైట్ పడుకునేది మా ఊళ్ళ ఇంట్లో. మా నాన్నమ్మ ఇంట్లో నైట్ పడుకుంటా. పండుకున్నా నేను ఫోన్ చూసుకుంటున్నా. బయట హారన్ కొడుతున్నాడు. R15 బైక్ ఏసుకొని హారన్ కొడుతున్నాడు. హారన్ కొడుతున్నాడు. యాక్చువల్‌గా మా ఊళ్ళో పెద్ద ఇల్లు. పెద్ద ఇల్లు బయట మళ్ళీ ఎంట్రన్స్ డోర్ తర్వాత మళ్ళీ ఒక కొంచెం గ్యాప్‌తో మళ్ళీ పెద్ద గేట్ ఉంటది. ఇవన్నీ ఉంటాయి. అన్ని ప్రతిది లాక్ ఉంటది నైట్ టైం. మొత్తం అంతా లాక్ చేసింటారు. డోర్స్ అన్ని లాక్ ఉంటాయి. ఏవి అన్‌లాక్ ఉండవు. మొత్తం డోర్స్ అన్ని లాక్ ఉంటాయి. మా అమ్మ వచ్చి నన్ను బెడ్‌రూమ్‌లోకి లేదు. మన ఇంటి బయట ఎవరో బండి హారన్ కొడుతున్నారు. అంటే అన్నాను, "ఏం కలగంటున్నావేమన్నా? నాకే వినపడ్డంలే. నీకు బెడ్‌రూమ్‌లో సౌండ్ రాదు. నిజంగా ఎవరో హారన్ కొడుతున్నారు." అంటే ఎవరు కొడుతున్నారు నాకు అర్థం కాదు. ఇంకా పోయి పండుకోపో అని చెప్పాను. అంటే ఆమె అట్లే పట్టింది. ఆమె ఒకసారి ఏదైనా పట్టిందంటే ఇడుస్తది. సరే అని ఈమె ఎందుకు కాదనాలని ఫోన్‌లో పెట్టినా. ఫోన్‌లో పెట్టి హాల్‌లోకి వచ్చింది. హాల్‌లోకి వచ్చి నేను మెయిన్ డోర్ ఓపెన్ చేశాను. మెయిన్ డోర్ యాక్చువల్‌గా పెద్దది అవ్వలది. ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే యాక్చువల్‌గా బయట స్ట్రీట్ లైట్స్ కూడా లేవు అప్పుడు. ఇప్పుడున్నాయేమో గానీ అప్పుడు లేవు. అప్పుడు యాక్చువల్‌గా అంత డెవలప్‌మెంట్ లేదు కదా! స్ట్రీట్ లైట్ కూడా లేదు సరిగ్గా. బయటంతా చీకటి ఉంది. బండి పైన మనిషి కనపడిస్తున్నాడు. కానీ ఎవరనేది ఫైండ్ ఔట్ చేయలేకపోతున్నాను. యాక్చువల్‌గా అప్పుడు పాలిటిక్స్‌లో ఉన్నా. నాకు అర్థం కాలే ఎవరు అని. ఆయన ఆడికి హారనే కొడుతున్నాడు. నాకు అర్థం కాక ఇంక ఏంది అని మా నాన్నమ్మకి ఏం చెప్పినా, "నువ్వు ఉండు నేను లైట్ ఏసి చూస్తా." లైట్ ఆన్ చేశాను. లైట్ ఆన్ చేసి చూస్తే ఈయననే బయటున్నాడు. బయటున్నాడు. నేను పోయి మెయిన్ గేట్‌కి పోయినా. మెయిన్ గేట్‌కి పోయి అని అడిగినా, "ఎందుకన్నా ఈ టైంలో ఎందుకు వచ్చినావు నువ్వు" అని. అంటే "బయటికి పోదాం రా" అంటాడు ఆ టైంలో. అది వింటర్ అది మళ్ళీ. వింటర్ టైంలో ఆయనే మడసంగా జర్కిన్ వేసుకొని ఆయన సేఫ్టీలో ఆయన వచ్చినాడు. నేను హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసుకున్నా. మళ్ళీ నేను జర్కిన్ తెచ్చుకోవాలంటే మళ్ళీ మా ఇంటికి పోదాం. మళ్ళీ అదంతా పెద్ద ఇదైతుందని నేను చెప్పిన, "ఈ వింటర్‌లో అడిగిపోతాను. ఇంత చల్లగా ఉంది అడిగిపోతావు పోయి పండుకోవాలి. నీకు నిద్ర రావడం నాకు నిద్ర రావడం పోదాం. ఒక 10 మినిట్స్ తిరుగుద్దాం ఇద్దరు నిద్ర." ఇంకా పట్టినాడు సరే నువ్వు రాకపోతే ఈడే ఉంటానంటాడు. మొండితనం ఎక్కువ. ఇంకొకటి ఆయన మాటకి నేను యాక్చువల్‌గా చాలా వరకు నో చెప్పాను. ఎందుకంటే నేను నా జీవితంలో చాలా ప్రయారిటీ ఇచ్చేది, ప్రేమ చూపించేది ఒకటి వానికి ఒకటే. కాబట్టి నేను నో చెప్పాను కాబట్టి నేను ఇంకా పర్పస్ ఏమంటే సరే పోదామని మెయిన్ గేట్లో అన్లాక్ చేసి పోయినా. యాక్చువల్‌గా అది R15 వచ్చేసి సీట్ హైట్ ఉంటుంది బ్యాక్ సైడ్. దాదాపు ఆయన బండి డ్రైవ్ చేస్తే 80 పైనే పోతుంది స్పీడ్. 80 లోపల పోదు మళ్ళీ. యాక్చువల్‌గా నేను చెప్పాలంటే నేను వేరే వాళ్ళ బండి అయితే 80 పైన కాదు 60 పైన పోయినా నేను ఎక్కను. 60 పైన పోయినా నువ్వు బండి ఆపు నేను నడుచుకుంటాను వస్తాను, లేకపోతే నేను ఎట్లో గట్లా అవుతాను కానీ నువ్వు బండి నడపొద్దని చెప్తాను. 60 పైన అయితే అట్లా అంటే 80 పైన నడుపుతాను. ఒకటి మీరు అనుకోవచ్చు ఆయన 80 పైన నడిపిన ఆయన బండి మీరు ఎందుకు దిగరండి. ఒకటి ఒక నమ్మకం ఒక ధైర్యం. ఎందుకంటే అంత ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఒక నమ్మకం ఒక ధైర్యం. ఒకటి వాడు పాడేయడం నాకు నమ్మకం ఒక ధైర్యం. ఆ పర్పస్ పైన ఒక సైడు వింటర్ చలి వస్తుంది. దాదాపు 80 స్పీడ్ కొడుతున్నాడు హైవేలో. అట్లాంటిది అట్లా తిరిగాం. అసలు ఎంత ఎంజాయ్ చేసినామంటే అంత చేసినాం. మనం రీసెంట్‌గా కూడా యాక్చువల్‌గా ఆయన ఇప్పుడు బీటెక్ చేస్తున్నాడు. ఇంటర్ వచ్చేసి నారాయణలో చేసినాడు. ఇంటర్ నారాయణ చేసినాడు కర్నూలులో. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయినాక ఆయన బీటెక్ కాలేజ్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. యాక్చువల్‌గా విల్లుపురం సెర్చ్ చేసినాడు. విల్లుపురం సెర్చ్ చేస్తే అది ఏదో కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది. నాకు యాక్చువల్‌గా తెలిసింది ఏమంటే ఆయన విల్లుపురం ఒక ట్రై చేసినాడో నాకు తెలుసు. అంతేగాని నాకు తెలియదు. అంటే మా మధ్యన అప్పుడే కొంచెం డిఫరెన్స్ పెట్టుకుంటూ వచ్చింది. 2022 తర్వాత కొంచెం ఇద్దరి మధ్యన అప్పట్లాగా లేము ఇద్దరు. కొంచెం చేంజ్ అవ్వకుండా వచ్చినాక యాక్చువల్‌గా విల్లుపురం పోయేదంటే చెప్పినాడు కానీ అది కూడా మా అక్క చెప్పింది. ఆయన కూడా చెప్పాలా, మా అక్క చెప్పింది. మీ అన్న ఇట్లా విల్లుపురం పోతున్నాడు. మా అక్క చెప్పింది. నేను అడిగినాను. ఆయన చెప్పినాడు అంతే. అన్నాడు అంతే. అది ఒక 5 నిమిషాలు మాట్లాడినాం దాని గురించి. అది ఏదో కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సర్ అయింది. తర్వాత నేను సిఎస్సి చేస్తున్నా. ఇప్పుడు ప్రెజెంట్‌గా భీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో సిఎస్సి చేస్తున్నా. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అది చేస్తున్నా. నేను ఫస్ట్ జాయిన్ అయినా. నేను జాయిన్ అయినాక ఆయన దాదాపు ఎన్ని కాలేజీలు ఉంటే అన్ని కాలేజీలు తిరిగినాడు. అట్లాంటిది ఆయన కాలేజీకి వస్తాడని నమ్మకం లేదు.
ఓకే. కానీ తిరిగి మళ్ళీ కాలేజ్కి వచ్చినాడు. మా మామ అన్నాడు, మా మామ ఏమన్నాడంటే, మీ అన్న నువ్వు ఇద్దరు మాట్లాడుకొని జాయిన్ అయినారు కదా అంటే అన్నాను, ఆయన నాతో మాట్లాడింటే బాగుండే కదా, అది ఏదో సమ్ రీజన్స్ వల్ల వచ్చినాడని సర్లే అనుకొని అది ఇచ్చిపెట్టాను. క్లాస్ రూమ్స్ చూసుకుంటే ఆయనది నాది ఆపోజిట్ క్లాస్ రూమ్స్. నేను డోర్ తెరిస్తే ఆయన కనిపెడితే నా డోర్ తెరిస్తే ఆయన కనిపెడతాడు. ఆపోజిట్. నేను ఏమనుకోనంటే మా ఫ్రెండ్ అన్నాడు, ఇద్దరు ఏం బ్రదర్స్ మీ ఇద్దరు, అసలు ఆపోజిట్ అని దేవుడు ఏమో పెట్టినాడు మీ ఇద్దరికి, లేకపోతే అంత ఇది కాదు, సొంత బ్రదర్స్ కూడా కాదు అసలు ఇంత ఇది ఆపోజిట్ ఎట్లయితే. నేను చెప్పిన అరే సిఎస్సి కదా, డిప్లొమా సిఎస్సి బీటెక్ సిఎస్సి ఏదో సంథింగ్ రీజన్స్ తో పెట్టినా. అసలు అది స్ట్రైక్అప్ చేసిన. మనం రీసెంట్ గా మిడ్ 3 ఎగ్జామ్స్ జరిగింది. మిడ్ 3 జరిగితే వాళ్ళకి అది ఏ మిడ్ అనేది నాకు తెలియదు, మాకు మిడ్ 3 జరిగింది. మిడ్ 3 జరిగినప్పుడు ఏమైందంటే అప్పుడు కూడా ఆపోజిట్ రూమ్స్, ఎగ్జామ్ సెక్షన్స్. మా ఫ్రెండ్ అన్నాడు, మీ అన్న ఈ రూమ్ లో ఉన్నాడు. ఆ రూమ్ దగ్గర నిలబడి చూస్తే కరెక్ట్ నా రూమ్ ఆపోజిట్. నేను అప్పుడు కూడా సంథింగ్ పడింది కదా. మొన్న రీసెంట్ గా నాకు సెమ్ నడిచింది నాకు రీసెంట్ గా ఏప్రిల్ టైంలో సెమ్ నడిచింది. వాళ్ళకి డిసెంబర్ లో సెమ్ అయింది. ఆయన సెమ్ ఏ రూమ్ లో అయితే కూర్చొని సెమ్ రాసినాడో అదే రూమ్ లోనే వాళ్ళకి సెమ్ పడింది. అదే రూమ్ లోనే పడింది. నేను యాక్చువల్గా ఫస్ట్ ఎగ్జామ్ కెమిస్ట్రీ నాకు రాసిన, బయటకు వచ్చి కారిడార్ లో నిలబడినా. మా ఫ్రెండ్ వస్తానని చెప్పాను, వస్తాను వెయిట్ చేయను. ఇట్లా కొంచెం స్టన్ అయినా ఎనికి తిరిగితే రూమ్ చూసిన ఏదో గుర్తొచ్చింది. ఏంది రూమ్ అనే డౌట్ వచ్చింది. మా అన్న గుర్తొచ్చాడు సడన్ గా. అరే మా అన్న కూర్చొని రాసిన రూమ్ లో మళ్ళీ నేను కూర్చున్నానా, ఏంది ఇది అన్ని ఇట్లా జరుగుతున్నాయి, ఒకటి మించి ఒకటి. అదే అట్లనే ఇంకొకటి డ్రెస్ విషయంలో కొన్ని దగ్గరలో ఒకసారి మా ఫ్రెండ్ చెప్పినాడు, సరే ఆయన యాక్చువల్గా ఎప్పుడు కానీ ఇప్పుడే కాదు, అప్పుడు బాగున్నప్పుడు కానీ ఎప్పుడు కానీ మేము ఎప్పుడు కానీ ఇద్దరు మాట్లాడుకోవాలంటూ డ్రెస్సులు అంటూ వేసుకునేది లేదు, ఇదే కలర్ వేసుకున్నాం అట్లాంటి సంథింగ్ అంటూ లేదు. ఆయనకి ఇష్టం వచ్చింది ఆయన, నాకు ఇష్టం వచ్చింది. ఇద్దరు ఒకటే కాలేజే కదా, ఒకసారి పింక్ వేసుకొచ్చినామంట. ఇద్దరు ఒకటేసారి పింక్ వేసుకొచ్చాం, మళ్ళీ ఇద్దరు ఒకటేసారి నావీ బ్లూ వేసుకొచ్చినాం. మా ఫ్రెండ్ ఆడి చూసినాడు, 2 times చూసినాడు. లాస్ట్ థర్డ్ టైం ఏం చేసినాం, ఇద్దరు వైట్ వేసుకొచ్చినాం, ఇద్దరు వైట్ షర్ట్లు వేసుకొచ్చాం. మా ఫ్రెండ్ అన్నాడు, అరే మీ ఇద్దరు మాట్లాడుకుని వేసుకొస్తారు కదా మీ అన్న నువ్వు ఇద్దరు, మా అన్న నేను ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటాము, ఒకటి ఎట్లా మాట్లాడుకుంటాము ఒకటి చెప్పండి అంటే నేను ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేసి నా విషయం అడిగినా అనుకో, మనం ఫ్యాషన్ షో పోతున్నాను, కాలేజ్ పోతున్నాను, ఏదైనా నువ్వు వేసుకోవాలని నేను క్లాస్ బిక్తాడు పొద్దున్నే, నాకెందుకు వచ్చింది, ఎప్పుడుగా నేను మాట్లాడుకొని వేసుకున్నాను అంటే మా ఫ్రెండ్ అప్పుడు నిజంగా అంటే ఎంత మంచి బాండింగ్ మీరు అసలు విడిపోకూడదు చెప్పాలంటే. అసలు ఇట్లాంటి బాండింగ్ అసలు దొరకదు. కాలేజ్ ఒకటి అదే ఒకటి. అసలు మీ అన్న బర్త్డే కూడా ఎంత గ్రాండ్ చేసినాం. మొన్న రీసెంట్గా బర్త్డే August 24 కూడా యాక్చువల్గా ప్లాన్ వేరేది, అది కొన్ని కారణాల వల్ల ప్లాన్ క్యాన్సిల్ అయింది. ఆ ప్లాన్ ఒకవేళ రియాలిటీ ఏంటి ఇంకా బాగా గ్రాండ్ జరిగేది, కొన్ని రీజన్స్ వల్ల ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. కానీ ఈ ప్లాన్ అయినా కానీ 120 members కి థగాం ఫౌండేషన్ నుంచి ఫుడ్ డొనేషన్, తర్వాత వనజా ఫౌండేషన్ నుంచి బుక్స్ డొనేషన్, ఫీడింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ నుంచి సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ఫ్రూట్స్ డొనేషన్, అవి చేపించిన అన్న పేరు పైన. ఎందుకంటే అవి ఇవి చేసేదేమి చేపిద్దామని అన్న పేరు పైన అవి చేపించిన ఒకటి గ్లైటర్ లామినేషన్ గిఫ్ట్ ఇచ్చి అలా. మా ఫ్రెండ్ నైట్ ఫోన్ చేసి అన్నాక చెప్పినాడు, అసలు ఎంత ప్రేమలో నేను అంటే. నేను చెప్పినాను, నాకు ఈ సొంత అమ్మలు లేడు, నాకు వాడే అంత కాబట్టి నేను అంతే చూసుకుంటాను అంటే ఆ పర్పస్ పైన. మళ్ళీ తర్వాత థగాం ఫౌండేషన్కి మేము అన్న బర్త్డే నైట్ పొద్దున్న అయిపోయింది, నైట్ కేక్ కట్ చేసినాము. నైట్ కేక్ కట్ చేసినాక థగాం ఫౌండేషన్ సిద్ధు అని కేరళలో మా ఫ్రెండ్, యాక్చువల్గా ఇప్పుడు ఈడబ్ల్యూ హైదరాబాద్కి వచ్చినాడు, ఆయనదే ఫార్చునర్. ఆ పిల్లోడు ఏం చేసినాడంటే థగాం ఫౌండేషన్ వాళ్ళకి వాళ్ళు బాగా చేసినారు కాబట్టి బర్త్డే సెలబ్రేషన్ థ్యాంక్స్ చెప్దామని కాల్ చేసి సిద్ధు నేను ఇద్దరు కాన్ఫరెన్స్లో ఉంది. వాళ్ళు ఎత్తినారు, లేడీనే ఆమె ఎత్తింది, లేడీనే మాతో మాట్లాడింది, ఆమె తెలుగులో మాట్లాడింది. ఆమె ఏమనేది, సార్ ప్రతి ఇయర్ డొనేట్ చేస్తారా మీ అన్న బర్త్డే కదా అంటే నేను చెప్పిన ప్రతి ఇయర్ చేస్తా, ఈసారి 120 members చేసిన, నెక్స్ట్ ఇయర్ డబుల్ చేద్దాం, ఇయర్ పెంచుకుంటా పోదాం, ఇంకా ఏమన్నా మీ దాంట్లో ఉందా అంటే అన్న పేరు కానీ కరెక్ట్ ప్రతిసారి బర్త్డే కంటూ చేపిస్తా కన్ఫామ్ అని. అంటే ఆమె ఏమనిందంటే, మీకు ఒక 2 days ముందు రిమైండ్ చేస్తాను సార్, మీ అన్న బర్త్డే 2 days ముందు మీరు మర్చిపోవచ్చు, మీ అన్న బర్త్డే రిమైండ్ చేస్తా అని చెప్పి. అంటే మా ఫ్రెండ్ సిద్ధు లైన్లో ఉన్నాడు, వాడు అన్నం తినేదైనా మర్చిపోతాడు, వాళ్ళ అన్న ఎట్లా మర్చిపోతాడు బాధితుడు అనేసి అన్నాడు. అంటే ఆడ అర్థం చేసుకునేది, ఓహో అట్లయితే మాకు ప్రాబ్లం లేదు, మాకు అట్లయితే ఈజీ, సరే సార్ ఓకే థ్యాంక్ యూ అని.
అంటే అసలు చెప్పాలంటే ఎంత ఇదంటే అంది. అసలు ఈరోజు చెప్పాలంటే దూరమైనా గానీ కొన్ని ఎప్పుడన్నా కనపడిచ్చినప్పుడు అట్లా ఏదన్నా ఫోటోస్ యాక్చువల్‌గా మీరు చెప్పినట్లు ఇన్‌స్టా‌లో సగానికి సగం ఆయన ఫోటోసే ఉండేది. ఆ గ్యాలరీలో గూడా ఆయనవే ఉండేది. నాది తక్కువ అసలు. ఓవరాల్ గా అయితే మంచి బాండింగ్ అయితుంది. హ్మ్. సో మళ్ళీ ఇద్దరు అదే బాండింగ్ కావాలి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. ఆ! బేసిక్ గా ఈ ఇంటర్వ్యూ చూసాక మీరు మీ తమ్ముడితో మంచిగా ఉండండి. ఎందుకంటే పాపం మీ గురించే చాలా సేపు చెప్పాడు, చాలా ఎమోషనల్ అవుతున్నాడు. సో ఆ బాండింగ్ మళ్ళీ కావాలి అని చెప్పేసి, సో తప్పకుండా ఇంటర్వ్యూ తర్వాత మీ బ్రదర్ నేనేమంటున్నానంటే ఒకటి ఆయనకేదైనా నా నుంచి ప్రాబ్లమ్ ఉంటే ఐయామ్ సే సారీ ఫర్ దట్. లేదంటే నేను సారీ చెప్తా. ఏదైనా జరిగిందంటే నేను ఒకవేళ లేదు ఆయన ఇష్టం లేదు మాట్లాడేది. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటది ఒక వ్యక్తికి. కొంతమందికి చనిపోయేంత వరకు ఉంటది. కొంతమందికి మధ్యలో ఉంటది. అది దేవుడు పెట్టినట్లు ఉంటది. ఒకవేళ మధ్యలో అయిపోతే నేనిప్పుడు గూడా నేనిప్పుడు గూడా నేను టెంపుల్‌కి పోయినా, ఆడికి పోయినా ఫస్ట్ కోరుకునేది వాడి గురించి. దేవుడా నేను లేకపోయినా మా అన్నని బాగా చూడు. మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. ఇప్పటికి నేను వాని గురించి నేను అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర అబద్ధం చెప్తే నాకు మళ్ళీ వేరే దగ్గర ఇది గుంత చేస్తాడు కనుక. సో అదే యాక్చువల్ నేను చూసాను ఇంటర్వ్యూకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ అన్నగారి గురించే చెప్తా ఉన్నాడు. సో ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ చూస్తే మీ తమ్ముడితో మాట్లాడండి. పాపం చాలా ఎమోషనల్ అవుతున్నాడు, చాలా ఫీల్ అవుతున్నాడు అప్పటి మెమోరీస్ అన్ని తలుచుకొని. సో అండ్ నెక్స్ట్ ఇంకొకటి, అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఒక మీకు తక్కువ ఏజ్ లోనో రాజకీయాలకు వచ్చారు, అలాగే తక్కువ ఏజ్ లో కూడా పెళ్లి కూడా ఏమైనా చేసుకున్నారా? లేదు. అంటే ఏమో చిన్న పాపనేమో బేబీ ఉంది కదా. ఓకే. సో అందుకే పెళ్ళైందేమో చిన్న ఏజ్ లోనే, పాలిటిక్స్ చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అంతా పెళ్లి అయిపోయింది. పైన నాకు అసలు ఆలోచనే లేదు. పెళ్లి పైన చాలా మంది అంటారు ఎప్పుడు చేసుకుంటావు అని. అసలు నాకు దానిపైన ఆలోచనే లేదు. నాకు ఎంతసేపు ఉన్నా సింగిల్ గా ఇది చేయాలనే గానీ ఆ పెళ్లి అంతా పంచాయతీ. ఆ పాప యాక్చువల్ గా చెప్పాలంటే మా అత్త కూతురు. మా అత్త కూతురు. ఆ పాప పేరు ముస్కాన్. యాక్చువల్ గా మేమిద్దరం ముద్దుగా ఎట్లా పిలుచుకుంటాం అంటే ఆ పాప నన్ను ఐజీ అని పిలుస్తుంది, ఆ పాప నేను ఐజీ అని పిలుస్తా. చిన్న పాప ఎట్లా అంటే నాది సురేంద్ర ఐజీ అని ఉంది కదా, అట్లా వాళ్ళు పెట్టుకొని అట్లా పిలుస్తారు. అట్లా చెప్పాలంటే వాళ్ళ మదర్ కూడా యాక్చువల్ గా చెప్పాలంటే పేరుకే ఆమె ఆమె నన్ను ఎట్లా ట్రీట్ చేస్తా అంటే షీ ట్రీట్ లైక్ ఏ ఓన్ సన్. సొంతం కొడుకులాగా చూసుకుంటాను. సొంతం కొడుకు లేకపోయినా సొంతం కొడుకులాగా. నేను ఇంటికి పోయినా నేను ఒక రోజు ఇంటికి పోలేదు అనుకో, ఏదైనా బిజీ ఉండి సంథింగ్, ఆ పాప చెప్తుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంటది ఆ పాప. ఆ పాప ఫోన్ అంతా గెలుపుతుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మా అన్నవి నాకు బర్త్డే వీడియోస్ ఉన్నాయి చూస్తూ అమ్మి ఐజీకి ఫోన్ అంటే వాళ్ళమ్మ నాకు చేస్తుంది ఒక 2 days రాకపోతే. నాకు దాదాపు జూలై టైంలో హెల్త్ కూడా ఇదైపోయింది. పాలిటిక్స్ ఎప్పుడైతే రిజైన్ చేయకుండా ముందే నాకు ప్రాబ్లం అనేది ఇదైంది. యాక్చువల్ లెఫ్ట్ సైడ్ స్టమక్ లో పెయిన్ అనేది స్టార్ట్ అయింది నాకు. నేను చెప్పాలంటే నేను చాలా వరకు హాస్పిటల్ మెట్లు అనేది ఎక్కింది. టాబ్లెట్స్ వేసుకునేది కూడా లేదు అసలు చెప్పాలంటే. అసలు టాబ్లెట్స్ వేసుకునేది కూడా అసలు ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా అసలు ఏం లేదు. అసలు ఎప్పుడు టాబ్లెట్స్ వేసుకోవాలి, ఏం వేసుకోవాలి అసలు అట్లాంటిది నాకు జూన్ టైంలో నేను కేరళకు పోయిన జూన్ లో కేరళకు పోయి వచ్చినాక నాకు లెఫ్ట్ సైడ్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇది కొంచెం గ్యాస్ట్రిక్ సంథింగ్ ప్రాబ్లం అని చెప్పినారు. అది కొంచెం ఇప్పుడు బెటర్ ఇప్పుడు దాదాపు లేకపోతే ఎన్ని టాబ్లెట్లు వేసుకోవాలి నాకు తెలియదు. ఆ టాబ్లెట్స్ వేసుకుని చెప్పాలంటే నా ఫేస్ అంతా అప్పటికే గబ్బులు వేసిపోయింది. టాబ్లెట్స్ వేసుకుని ఇంకా చిన్నగా అయిపోవడం, అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ అప్పుడే వచ్చినాయి. అట్లా ఇంకా చెప్పాలంటే యాక్చువల్ గా పోయిన ఇయర్ అన్నకు వచ్చింది. 2023లో అన్నకి అపెండిక్స్ అయింది. గౌస్ కి అపెండిక్స్ అయింది 2023లో రైట్ సైడ్ అయింది. నాకు అదే ఆగస్ట్ లో నాకు లెఫ్ట్ అయింది. అంతే ఇది కూడా అయింది కదా. ఆ మాట కూడా మా ఫ్రెండ్ సిద్ధు అన్నాడు. ఆ మాట తెలిసినాక ఏంది మీ అన్నకి అది 2023లో రైట్ సైడ్ అపెండిక్స్ ఆపరేషన్, నీకు లెఫ్ట్ సైడ్ పెయిన్. అయ్యమ్మా ఏం దేవుడు మీ ఇద్దరు ఇట్లా పెడతాడు అసలు నాకు అర్థం కాదు ఆయన అంటాడు. అంటే అట్లా బాండింగ్ అసలు. ఆయన ఈ రోజు కూడా అనుకుంటా ఎందుకు దేవుడు ఇద్దరిని దూరం చేసినాడు అనేది అనుకుంటా. చాలా వరకు చూసినప్పుడల్లా పెయిన్ అనిపిస్తుంటది అసలు కనపడించినప్పుడల్లా. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, అసలు నేను సొంతం మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, మా పిన్ని, మా బాబు, మా అన్నోళ్ళు అట్లా చూసుకుంటాను కాబట్టి ఇంటికి పోయినప్పుడు కనిపించినప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది అంటే అంత పెయిన్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఏంది వీడు పెద్దగా పట్టించుకుంటాడు చేస్తాడు. అదేమంటావు అంటే దెబ్బ తగిలిన నొప్పి తెలుస్తుంది, చూసేవానికి తెలుస్తుంది. నాకు దెబ్బ తగిలింది కానీ నాకు పెయిన్ తెలుస్తుంది. అది ఇంకా ప్రాబ్లం. అది యాక్చువల్ గా నేను కూడా 2-3 times ట్రై చేసిన.
అడిగినా కూడా ఏదో విషయం పైన ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అయినా కానీ చెప్పాల. బేసికల్ గా ప్రాబ్లం అనేది ఏమనేది నాకు తెలియదు. తెలియదు. నేను కూడా ఏమనుకున్నా అంటే సర్లే ఇంకా అన్న బాగుంటుంది కదా, నాకు ఏం అవసరం లేదు. ఓకే. సో ఓవరాల్ గా అయితే అన్న బాగుండాలి అని చెప్పేసి అంతే. కోరుకుంటున్నాడు. అంతే. అండ్ అన్న మాట్లాడాలి, ఒకవేళ మాట్లాడకపోయినా ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే పర్టికులర్ గా కోరుకుంటున్నాడు. అలాగే మాట్లాడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ప్రాబ్లం ఏంటో తనకు కూడా అర్థం అవ్వట్లేదు కాబట్టి మీరు ఇంటర్వ్యూ చూసాక అసలు మీ ప్రాబ్లం ఏంటో నా కోసమైనా చెప్పండి, మీ తమ్ముడితో మాట్లాడండి. ఎందుకంటే పాపం ఆ ఎమోషన్ అంతా నేను చూడలేకపోతున్నా ఫస్ట్ పాపం. సో ఖచ్చితంగా మీ అన్నగారు మీతో మాట్లాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నాకు ఓవరాల్ గా ఇంటర్వ్యూ మొత్తంలో అర్థమైంది ఏంటంటే మొత్తం వాళ్ళ అన్న గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడాడు. సో వాళ్ళ అన్న కావాలి అని చెప్పేసి. సో ఓకే, డెఫినెట్లీ ఇంటర్వ్యూ చూసాక మీ అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఉంటారని నాకు చెప్పేసి. చెప్తున్నా లైఫ్ లో నాకేంది పెద్ద ఎక్కువ కాదు. ఓకే, మా అన్నకంటే నాది అదే చెప్తున్నా. ఇస్తా కాబట్టి నాకు ఇది ఎక్కువ. నాకు పాలిటిక్స్ ఎక్కువ కాదు, సంథింగ్ నాకు డబ్బులు ఎక్కువ కాదు, ఏది ఎక్కువ. ఓకే, డబ్బులు నాకు ఈ రోజు రేపు పోతాయి, పాలిటిక్స్ ఈ రోజు రేపు, నాకు అవన్నీ ఎక్కువ కాదు. నాకు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎందుకంటే మా బాండింగ్ అనేది అట్లా బాండింగ్ కాదు సార్. సో ఓవరాల్ గా అయితే మీ బాండింగ్ గురించి అయితే మొత్తం విన్నాం. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అసలు ఓన్ బ్రదర్స్ కూడా అంతలా కలిసి ఉండరు, కానీ మీరు ఓన్ బ్రదర్స్ కాకపోయినా ఓన్ బ్రదర్స్ కంటే ఇంకా ఎక్కువగా కలిసి ఉండి ఇలా విడిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది మాకు కూడా. సో మీ ఇద్దరు కలవాలని చెప్పేసి హ్యాపీగా మళ్ళీ అప్పట్లో మీ జర్నీ స్టార్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ సురేంద్ర గారు. థ్యాంక్ యూ.